హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 68. నవీన్ పెళ్ళి ఎవరిది అనేలోపు రెడీ అవ్వండి, టేబుల్ మీద బట్టలు పెట్టాను అని చెప్పి వెళ్ళిపోతుంది రాధ. నవీన్కి తల గిర్రున తిరిగినట్లు అయ్యింది. రాత్రి మేం కలిసిపోయాం కదా, లేదా అదంతా నా కల, నా కొంప తీసి చచా లేదులే, ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు నవీన్. చక్కగా వైట్ కలర్ లాంచ్ పైజామాలో చాలా బాగున్నాడు. చక్కగా రెడీ అయ్యి కూర్చున్నాడు. రాధ లోపలికి వస్తూ నవీన్ని చూసి, బాగా రెడీ అయ్యారే, పెళ్ళంటే మహా తొందర ఉన్నట్లుంది మీకు అని అంటుంది. ఏంటి అని లేచి నిలబడి, ఊరికే పెళ్ళి పెళ్ళి అని అనుకు, ఆ మాట విన్నప్పుడల్లా నా గుండెల్లో 100 లక్ష్మీ బాంబులు ఒకేసారి పేలున్నట్టు అవుతుంది అని నవీన్ అంటాడు. రాధ కిలకిలా నవ్వుతూ, అంత భయం ఎందుకని మీకు అని అడుగుతుంది. ఇంతలో సుజి చక్కగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని పెళ్లి కూతుర్లా ముస్తాబై ఉంది. రాధా ఎలా ఉన్నా, అమూల్య రెడీ చేసిందని అడుగుతుంది. నీకేంటి బంగారం బొమ్మలా ఉన్నావని రాధా అంటుంది. నువ్వు దీనికి ఇంకేం చెప్పలేదా, పెద్ద స్టైల్గా రెడీ అయి వచ్చింది అని నవీన్ అంటాడు. ఏంటి డార్లింగ్ స్టైలు గీలు అంటున్నావు, హీరోయిన్లా లేనా నేను అని నవీన్ బొగ్గ గిల్లుతుంది. నవీన్ బొగ్గ రుద్దుకుంటూ, ఇది నీ ముందు నన్ను ముట్టుకుంటే ఏం పట్టనట్టే ఉంటావేంటి అని రుసరుసలాడతాడు. రాధ నవ్వుతూ, మీకు మీకు ఏవో ఉంటాయి కదా అని పెద్దగా నవ్వుతుంది. నవీన్ కోపంగా చూస్తూ, ఇదిగో అమ్మాయి అని సుజీని దూరంగా నిలబెట్టి రాధ దగ్గరికి వెళ్తాడు నవీన్. చుట్టూ చెయ్యేసి రాధను పట్టుకుని, ఇదిగో ఇది నా పెళ్ళం, నేను దీనికి ఒక్కగానొక్క మొగుణ్ణి, మా మధ్యలోకి ఇంకెవరూ రావడానికి వీల్లేదు, వచ్చినా నేను ఒప్పుకోను. నా పెళ్ళం నన్నేదో సరదాకి ఆట పట్టిస్తుంది, అది నువ్వు నిజం అనుకోకు సరేనా, నా మాట విని సంజయ్ని ఒప్పుకో, లేదంటే తట్టాబుట్ట సర్దుకుని అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ప్రశాంతంగా ఉంటాను అని నవీన్ అంటాడు. రాధ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తుంది. సుజి మొహం వేలాడేసి, కథ క్లైమాక్స్కి వచ్చినట్లేనా నవీన్ డార్లింగ్ అని అంటుంది. వచ్చినట్లే, నువ్వు వెళ్ళిపోతే శుభం కార్డు కూడా వేస్తామని నవీన్ అంటాడు. సుజి బెడ్ మీద ఎగిరి కూర్చుని, ఏంటబ్బాయి రమ్మనడం పొమ్మనడం అంతా నీ ఇష్టమేనా, నాదేం లేదా, నాకు నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వు నాకు నచ్చావు, నీకు నేను నాకు నువ్వు అని అంటుంది సుజి. సినిమా పేర్లు చెప్పిన కాడికి చాలు కానీ ఇక లెగు అని నవీన్ అంటాడు. ఏమండి ఏంటిది, నాకు ఇంత అన్యాయం చేస్తారా మీరని రాధ ఏడుపు మొహం పెడుతుంది. నువ్వు ఊరుకో బంగారం, ఏడవకు అని నవీన్ అంటూ ఒక్క నిమిషం మళ్ళీ వచ్చి రాధని పట్టుకుంటూ అంటాడు. అలాగే అని రాధ తలూపుతుంది. నవీన్ వెళ్ళి సుజి చెయ్యి పట్టుకుని బెడ్ మీద నుండి దింపి, రావే రా, నువ్వు ఇక్కడ ఉంటేనే కదా సమస్య, అదే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను నా రాధ ప్రశాంతంగా ఉంటామని లాక్కుని 2 అడుగులు వేస్తాడు. రాంపాప కాపాడు అని నా మేకప్ అంతా పోతుందని అంటుంది. శ్రీ నువ్వు ఇలా రా అని రాధ శ్రీని వెనక్కి లాగుతుంది. శ్రీనా ఏంటి, అదెవరు, గుర్తొచ్చింది, మీ ఫ్రెండ్ కదా అని నవీన్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికే సుజి నవీన్ అరుపుకి ఇంట్లో అందరూ అక్కడికి వచ్చేశారు. ఆంటీ మీరు వెళ్ళి పనులు చూసుకోండి, మరో 10 నిమిషాలకి మేము చిన్న మ్యాటర్ సెటిల్ చేసుకుని వస్తామని సంజయ్ అంటాడు. సుదర్శన్ గారు, శంకరనారాయణ గారు, లక్ష్మి వెళ్ళిపోతారు. సంజయ్ అనిల్ అమూల్యని లోపలికి రండి అని పిలిచి తలిపేస్తాడు. నవీన్ సుజీ వైపు రాధ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. రాధ సుజీని, అదే శ్రీ అంటున్నావేంటి అని నవీన్ అడుగుతాడు. ఎలాగైనా పలుకుతాను, శ్రీ అన్న నేనే, సుజీ అన్న నేనే, అదే శ్రీ సుజీని నేనే అని శ్రీ అంటుంది. నవీన్ రాధ వైపు తిరిగి, నీ ఫ్రెండ్ కదా మరి అని ఆలోచిస్తూ, నాకు అంతా అర్థమైంది, నీ ఫ్రెండ్ని నా లైఫ్లోకి దింపి నాకు జ్ఞానోదయం అయ్యేలా చేశావు అంతేనా అని అంటాడు. మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి అని రాధ అంటుంది. అందరూ బయటికి వెళ్తారు. ఏమండి కూర్చోండి రాధ అంటుంది. అవసరం లేదు అని నవీన్ పక్కకి తిరిగి నిలబడతాడు. సరే నా మీద కోపం వచ్చింది కదా వెళ్ళిపోనా అని రాధ అంటుంది. నవీన్ ముందుకు తిరిగి, నేను అలా అనలేననే కదా ఇదంతా
అని సీరియస్గా అడుగుతాడు. రాధ ఇలా రండి అని కూర్చోబెట్టి తన ముందు నిలబడి, అవును ఇప్పటి వరకు జరిగిందంతా నేనే చేసింది అని రాధ అంటుంది. నవీన్ తలదించుకుని సైలెంట్గా నిలబడతాడు. కానీ ఇదంతా కేవలం మీకోసం మాత్రమే చేశాను అని రాధ అంటుంది. నవీన్ తల ఎత్తి రాధ కళ్ళల్లోకి చూస్తాడు. నిజం, నేను మీ ఫోటో చూసే ఇష్టపడ్డాను. తర్వాత నాన్న మీతోనే పెళ్ళి అంటే మైమరిచిపోయాను. అందరి అమ్మాయిలాగే నేను కూడా చాలా ఊహించుకున్నాను పెళ్ళంటే. కానీ మీరు నన్ను అలా చూసుకుంటారు ఇలా చూసుకుంటారు అని, నా తల్లిదండ్రులను మీ తల్లిదండ్రులుగా భావిస్తారు అని నాకు మొదటి నుండి ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ మీతో చెప్పుకుని మీతో కలిసి అవన్నీ పొందాలని అనుకున్నాను. కానీ మీరు పెళ్లి మండపం నుండే నన్ను తీసుకెళ్ళిపోయారు. బహుశా నిజంగానే మీకు ఆఫీసులో పని ఉందేమో అనుకున్నా అని అనిల్ అన్నయ్య మధ్యలో భోజనానికి ఆపినప్పుడు మీరు కనీసం నన్ను అడగను కూడా అడగలేదు తింటావా అని. ఆకలిగా ఉందని కూడా అడగలేదు. నా పిచ్చి కానీ అసలు మాట్లాడితేనే కదా ముందు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో ఆ మాత్రం తెలియకుండా లేను. హైదరాబాద్ చేరుకున్న తర్వాత కారు దిగి మీ అంతటి మీరే వెళ్ళిపోయారు. అప్పుడే నాకు అర్థమయ్యింది నేను మీకు నచ్చలేదు అని. కానీ అది నా అపోహేమో అని నాకు నేనే చాలా నచ్చ చెప్పుకున్నాను. మరుసటి రోజు మాత్రం మొహం మీదే చెప్పేశారు నేనంటే ఇష్టం లేదు అని. అప్పుడు నా పరిస్థితి మీరు ఊహించలేరు. అందరినీ వదులుకుని మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చాక నాకు నువ్వు నచ్చలేదు విడాకులు ఇవ్వు అంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? అప్పుడే నా కష్టాన్ని బాధని అన్నింటినీ చెప్పుకునే స్వతంత్రం ఉన్న స్త్రీకి చెప్పుకున్నాను. తను మొత్తం విని మీ దగ్గరకు వచ్చి ఏదో ఒకటి తెలుసుకోవాలి అనుకుంది. కానీ నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను అని ఒకే ఒక కారణంతో ఆగిపోయి ఆలోచించి మీ గురించి అడిగింది. నేను అనిల్ అన్నయ్యతో మాట్లాడి మీకు పల్లెటూరు అమ్మాయి అన్నా పల్లెటూరు అన్నా ఇష్టం లేదని తెలుసుకున్నాను. అప్పుడే స్త్రీ నాకు ఒక ఐడియా చెప్పింది. మీరు కోరుకున్న అన్ని అర్హతలు ఉన్న అమ్మాయిని తెచ్చి మీ ముందు పెడితే మీరే నాకు ఆ వచ్చిన అమ్మాయికి పొంతన అర్థం చేసుకుంటారు అని చెప్పింది. వేరే ఎవరో అమ్మాయి అంటే నా మనసు అంగీకరించలేదు. ఒకవేళ ఎవరైనా నమ్మకంగా తెచ్చినా మిమ్మల్ని చూశాక మారిపోతే మీతో కలిసిపోతే అందుకే స్త్రీని రమ్మని అడిగాను. నా మాట జవదాటని స్త్రీ కూడా వెంటనే ఒప్పుకుంది. అదే విషయం అనిల్ అన్నయ్య కూడా చెప్పాను. సరే అన్నాడు. అప్పుడే స్త్రీ వాళ్ళ ఎండీతో మాట్లాడి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది. మేం ప్లాన్ వేరే చేస్తే మీరు మాకు షాక్ అయ్యేలా చేశారు. అదే సుజీ నచ్చింది అని మీరే ముందు చెప్పేశారు కదా. మా పని ఇంకా మరింత సులువైపోయిందని. సుజీ ఒకతే వస్తే తప్పగా మీతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుందని. ఒకవేళ అదే జరిగితే మీలో మేం అనుకున్న మార్పు రావడం కష్టమని అర్థమై సంజయ్ని కూడా దింపాం. నిదానంగా మీలో మార్పు నాకు కనిపిస్తూనే ఉంది. ఒకరోజు మీరు షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు సుజీ మిమ్మల్ని మీరు తన డ్రెస్ జిప్పు పెట్టమని అడిగింది. మీరు వెళ్తే మేము అనుకున్న ప్లాన్లో ఫెయిల్ అయినట్టే, అంటే నా నమ్మకం ఓడిపోయినట్లే అనుకున్నాను. కానీ మీరు నన్ను గెలిపించారు. మీరు వెళ్లకుండా అక్కడ వేరే అమ్మాయిని పంపించారు. ఆ రోజు నేను పూర్తిగా నమ్మాను మీరు నా మనిషి అని. ఇక తర్వాత అంతా మీకు తెలిసిందే. నేనేం చేసినా అది మీకోసం తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని రాధ చెప్పింది. నవీన్ సమాధానం కోసం చూస్తుంది. నవీన్ గట్టిగా ఊపిరి పీల్చి రాధ వైపు చూసి ఇలా రా రాధ అని కొంచెం దగ్గరికి పిలిచి నడుం చుట్టూ చేతులు వేసి తన గుండెల్లోకి హత్తుకున్నాడు. రాధా, నేనేం నిన్ను తప్పు పట్టడం లేదు. నాకు అర్థమయ్యింది నువ్వేం చేసినా నా కోసమే అని. కానీ నేనే అని ఆగిపోతాడు. నవీన్ రాధని వదిలి అది ఏది ఏమైనా స్త్రీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉండడం చాలా గ్రేట్. ఒక రకంగా తన లైఫ్ని సంజయ్ లైఫ్ని రిస్క్లో పెట్టింది. నేను ఇలా కాకుండా కొంచెం చెడ్డవాడిని అయితే అప్పుడు స్త్రీ పరిస్థితి ఏంటి? స్త్రీని నమ్ముకున్న భర్త సంగతి ఏంటి అని ఆలోచించకుండా నీ కోసం వచ్చిందంటేనే నువ్వేంటో అర్థమవుతుంది అని నవీన్ అంటాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి అని రాధ అంటుంది. ఇంకోటా? ఇంకా ఏమి ఉన్నాయో బాబు, ఒకేసారి చెప్పు, మళ్ళీ మళ్ళీ షాకులు ఇవ్వకు నాకు అని నవీన్ ఓరగా చూస్తూ అంటాడు రాధ వైపు. సంజయ్ స్త్రీకి భర్త కాడు, అసలు స్త్రీకి పెళ్ళే కాలేదు అని రాధ అంటుంది. వాట్? మరి సంజయ్ ఎవరు? విడాకుల కదేంటి అని నవీన్ అడుగుతాడు. స్త్రీకి మీరు ప్రేమించాను అని చెప్పినప్పుడు తన సొంత నిర్ణయంగా ఆలోచించి పెళ్ళయిందని చెప్పింది. అలాగే విడాకుల గురించి కూడా అబద్ధం చెప్పింది అని రాధ అంటుంది. ఎందుకో అని నవీన్ అడుగుతాడు.
ఎందుకంటే శ్రీ సంజయ్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు కలిసి నాకు సాయం చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. అందుకే అలా చెప్పారు అని రాధ చెప్తుంది. మరి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినప్పుడు ఆగాగు వాళ్ళనే పిలుస్తాను అని నవీన్ లేచి తలుపు తీసి హాల్లో ఆకాశంలో చుక్కలు మళ్ళీ చూద్దువులే గాని నీ పక్కనే ఉన్న చుక్కని తీసుకుని ఇలా రా అని సంజయ్ని నవీన్ అరుస్తాడు. సంజయ్ ఈయన్ నవ్వుతూ సుజీని తీసుకుని వస్తాడు. వెనకే అనిల్ అమూల్య కూడా వస్తారు. ఏంటి బ్రో అని అడుగుతాడు. ఆహా బ్రో బ్రో అంటూనే చాలా కథ నడిపావుగా అని నవీన్ అంటాడు. సరే కానీ నాకు ఒక డౌటు, నువ్వు సుజీ లవ్ చేసుకుంటున్నప్పుడు మా అమ్మ నాన్న వస్తున్నారు మీరు ఒక రూమ్లో ఉండండి అంటే ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యావు అని అడుగుతాడు. నేను చెప్తాను బావగారు, మా వాడు కాస్త ఫాస్ట్, పెళ్లి కాకుండా ఒకే రూమ్లో ఉంటే వేషాలు వేస్తాడని వద్దని చెప్పాను. కానీ రాంపాప రిక్వెస్ట్ చేసేసరికి తప్పగా ఒప్పుకున్నాను అని శ్రీ అంటుంది. మరి విడాకులు అబద్ధమా అని నవీన్ అడుగుతాడు. అంతే కదా, పెళ్లికన్నా మాకు విడాకులు ఎలా వస్తాయి అని సంజయ్ అంటాడు. అవును, ఈ విషయం అనిల్ కూడా తెలుసు కదా అని నవీన్ అంటాడు. తెలుసురా అని అనిల్ అమూల్య వెనక్కి వెళ్ళి దాక్కుని చెప్తారు. నవీన్ నడుస్తూ వెళ్ళి కిటికీ దగ్గర ఉన్న చిన్న కమ్మి లాంటి దాన్ని పట్టుకుని అనిల్ని సుజీని తరుముతాడు. స్త్రీ పరిగెత్తుతూ రాంపాప కాపాడు అని అరుస్తుంది. అమూల్య రాధా సిస్టర్ రక్షించు అని అనిల్ అరుస్తాడు. వాళ్ళెందుకురా మధ్యలో అని నవీన్ తరుముతూ అలసిపోయి ఆగుతాడు. మళ్ళీ పరిగెత్తకపోతే రాధ నవీన్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది. రాధ వదులు నన్ను అని నవీన్ అంటాడు. అబ్బా ఆగండి అని నవీన్ చెయ్యి పట్టుకుని ఆపుతుంది రాధ. ఏం ముహూర్తాన అన్నయ్య అని పిలిచానో ఆ క్షణం నుండి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు అనిల్ అన్నయ్య అని చెప్తుంది రాధ. అనిల్ రాధ తల మీద చెయ్యి వేసి నువ్వు నా సొంత చెల్లివే అని అంటాడు. రాధ నవ్వుతూ శ్రీ దగ్గరికి వెళ్ళి దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటుంటే ఆగాగు, అంత లేదు, మా రాంపాపనే గొప్ప. మా అమ్మ నాన్న ఇబ్బంది చూసి నువ్వు చదువు వదిలేసినా నన్ను పట్టుబట్టి చదివించావు. ఇన్ని సంవత్సరాలు నా బాధ్యత తీసుకున్నావు. సంజయ్ అంటే ఇష్టం అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా అమ్మ నాన్నతో పాటు అందరినీ ఒప్పించావు. బహుశా కల్మషం లేని ప్రేమ అంటే ఇదేనేమో అని శ్రీ అంటుంది. అదేం కాదు, నాకు నువ్వే గొప్ప అని రాధ అంటుంది. ఇద్దరు గొప్పలే అని సంజయ్ అంటాడు. సంజయ్ అన్న మాటలకి అందరూ నవ్వుతారు. రాధ అమూల్య దగ్గరికి వెళ్ళి నా నుండి ఏం ఆశించకుండా నాకు అమూల్య చాలా సాయం చేసిందని రాధ అంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ నీ వల్లే పోయింది రాధా, మరి ఆ మాత్రం నీ గురించి కేర్ తీసుకోకపోతే ఎలా అని అమూల్య అంటుంది. నా బంగారం చాలా మంచిది బ్రో, నీ కోసం తనని ఎన్నిసార్లు తిట్టానో తెలుసా అని సంజయ్ అంటాడు. సందు దొరికితే తిట్టేసి ఇప్పుడు బంగారం కన్నా అని వెన్న రాస్తున్నావా అని శ్రీ అంటుంది. సంజయ్ ఈయన్ నవ్వుతున్నాడు. శ్రీ సంజయ్ చెవి మెల్లిపెడుతుంది. ఇంతలో ఏంటి ఇంకా కాలేదా, టైం అయ్యింది, రండి రండి అని లక్ష్మి అంటుంది. సరే సరే మీ ఇద్దరు త్వరగా రండి అని అందరూ బయటికి వెళ్తారు. నవీన్ నవ్వుతూ రాధ చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగుతాడు. స్త్రీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తలుపు దగ్గరికి వేసొచ్చి కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని రాంపాప మీ ఆయనే మంచోడు కాదమ్మా, మన ప్లాన్ వేరే ఉండే కదా, కానీ మీ ఆయనే నాకు ప్రపోజ్ చేశాడు, ఎందుకో కనుక్కుని తాతతి అని అంటుంది స్త్రీ. దొంగ మొహ్వ పో అని నవీన్ అంటాడు. త్వరగా రా బావా టైం అవుతుంది అని స్త్రీ వెళ్ళిపోతుంది. రాధ అప్పటికే కోపంగా చూస్తూ ఉంది. నువ్వేంటే స్త్రీ మాటలు పట్టుకున్నావు అని నవీన్ తల పట్టుకుంటాడు. రాధ పెద్దగా నవ్వేసి గతం గతహ అని అంటుంది. అమ్మయ్య అని నవీన్ ఊపిరి పీల్చుకుని అవును వీళ్ళెందుకు చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నారు అని నవీన్ అడుగుతాడు. సంజయ్ నిజంగానే అనాదండి, శ్రీకి డబ్బు విలువ తెలుసు, అందుకే పెళ్లికి దాచుకున్న డబ్బుతో ఎవరినైనా చదివిద్దామని చెప్పారు. మంచి పని కదా అని అందరూ ఒప్పుకున్నారని చెప్తుంది. ఓ సరే సరే, నాకు చెప్పకుండా ప్లాన్ చేసినందుకు చిన్న శిక్ష, ఒక ముద్దు పెట్టు అని నవీన్ అంటాడు. రాధ కింద నుండి పైకి చూసి తప్పదా అని అంటుంది. తప్పదు, పెళ్లి టైం అవుతుంది, త్వరగా కానీ అని నవీన్ తొందర పెడతాడు. రాధ నవీన్ బొగ్గ మీద ముద్దు పెట్టబోతుంటే ఆగాగు, ఏంటిది పిల్లాడికి పెట్టినట్లు, లిప్ కిస్ పెట్టు అని నవీన్ కళ్ళెగరేస్తాడు. లిప్ కిస్సా, ఈ పట్నం మొగుడికి ఈ పల్లెటూరు పెళ్ళం ముద్దొకేనా అని రాధ అడుగుతుంది.
ఓకే ఓకే, బాయిలర్ కోడి కంటే నాటుకోడి రుచి ఎక్కువ కదా, పెట్టు అని నవీన్ ఆరాటపడతాడు. రాధ ఓరగా చూస్తూ తన చేతి వేళ్లకు ముద్దు పెట్టి నవీన్ పెదవులకు తాకించి, ఈ పల్లెటూరి పెళ్ళం ముద్దిదే అని పరుగున బయటికి వెళ్ళిపోతుంది. నవీన్ తల కొట్టుకుని దీనికన్నా బుగ్గ మీదనే బెటర్ అని అనుకుని పొల్లు నూరుతూ వెనక్కి వెళ్తాడు. వచ్చేసారా, పదండి టైం అవుతుంది అని కారులు ఎక్కుతారు. పెళ్ళెక్కడా అని నవీన్ అడుగుతాడు. మన పెళ్లి జరిగిన దగ్గరే అని రాధ అంటుంది. ఓ సరే అని నవీన్ డ్రైవింగ్ సీటు వైపు వెళ్తూ రాధ నడుముని గట్టిగా గిల్లేసి వెళ్తాడు. దెబ్బకి రాధ కెవ్వున అరుస్తుంది. ఏమైంది రాధ అని సుదర్శన్ గారు కంగారుగా అడుగుతారు. ఏం లేదు బాబాయ్, చీమ కుట్టింది, అది కూడా గండు చీమ అని శ్రీ ఒత్తి ఒత్తి మరీ చెప్తుంది. అందరికీ అర్థమై నవ్వుకుంటూ కారులో గుడికి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. నెక్స్ట్ వచ్చే భాగమే చివరి ఎపిసోడు. ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చినట్లయితే మటుకి లైక్ చేయడం మర్చిపోవద్దు.